చూసుకున్నట్లయితే హింసకు కొమ్ము కాసిన అధికారులపై వేటు. సో ఏపీలో ఎలక్షన్ రోజు నుంచి ఏవైతే గొడవలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన ఒక ప్రధాన అప్డేట్ అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ, పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్, 12 మంది పోలీస్ అధికారులపైన కొరడ, హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు 2 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలి. సో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు, ఫలితాలు వచ్చిన 2 వారాల వరకు కేంద్ర బలగాల గస్తీ, కేంద్ర హోంశాఖకు ఆదేశం, సిఎస్ డీజీపీల సంజాయిషి అనంతరం చర్యలు. సో మీడియాతో మాట్లాడకుండా వెనుక గేట్లోంచి వెళ్ళిపోయిన పోలీస్ ప్రభుత్వ బాసులు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు నిన్న ఢిల్లీకి వెళ్ళిన అధికారులను కూడా. సో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరై అనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్. సో ఇక రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి చూసుకుంటే జూన్ తొలి వారంలో రాష్ట్రానికి నైరుతి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఆలస్యం, రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు. సో విధ్వంసానికి వైకాపా కుట్ర, పల్నాడు జిల్లాలోని అధికార పార్టీ నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు గుర్తింపు, పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి. సో ఇదే దాడులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇక్కడ. సో అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ, 3 ఎస్పీలు, 1 కలెక్టర్ పై ఈసీకి సిఎస్ నివేదిక, పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్ కు సిఫారసు, పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయాలని సూచన. సో సిఎస్ నివేదిక ఆధారంగానే చర్యలు చేపట్టిన ఈసీ. సో ఇక ఏపీలో ఇసుక తవ్వకాలకి సంబంధించిన ఒక అప్డేట్ చూసుకోవచ్చు. ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేతకు కలెక్టర్ కమిటీలు, అందులో పోలీసులతో పాటు వివిధ విభాగాల అధికారులు ఉండాలి. వారంతా సుప్రీంకోర్టు నియమించిన అధికారుల్లా వ్యవహరించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ధిక్కర చర్యలు తప్పవు. 4 రోజుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇసుక తవ్వకాలు ఆపించాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ మాటలకే పరిమితమని ప్రతివాది ఆవేదన. సో ఇక మరో పత్రికలోని ప్రధానంగా ఉన్న వార్తల గురించి చూసుకుందాం. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్నా కూడా ఏవైతే ఏపీలో కొనసాగుతున్న దాడులకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఆగని దాడులు, టీడీపీకి ఓటు వేశారని తలలు పగలగొట్టారు. విశాఖలో స్థానిక వైసీపీ నేత అండతో దాడి, పెనుగొండలో మాటేసి టీడీపీ నేతపై మారణాయుధాలతో దాడి. సో వైసీపీ నేతల ఇళ్ల నుంచి భారీగా పెట్రోల్ బాంబులు స్వాధీనం, పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఉద్రిక్తత, తాడిపత్రి నుంచి బలవంతంగా బీసీ కుటుంబాన్ని తరలింపు. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు. విశాఖలో టీడీపీకి ఓట్లు వేశారంటూ వైసీపీ మద్దతుదారులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి. సో పేదలకు చిల్లర కాంట్రాక్టులు కుమ్ముడు. సో జగన్ సర్కారు ద్వంద్వ నీతి, పథకాల లబ్ధిదారులపై వివక్ష, ఆంక్షలు లేకున్నా చెల్లింపులేవి. 6 పథకాలకు 14,165 కోట్లకు గాను 1,982 కోట్లు మాత్రమే విడుదల. కొంతమందికి ఆసరా విద్యా దీవెన, ఇంకా 12,183 కోట్లు పెండింగ్. సో అస్మదీయ కాంట్రాక్టర్లేమో కోట్లు. సో 15వ తేదీన 1,400 కోట్లు చెల్లించే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో రైతులకు 1,235 కోట్లు బకాయిలు, నెల దాటిన ఖాతాల్లో జమ కాని సొమ్ము, పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయలేన చేతులెత్తేసిన సర్కార్. సో ఇక్కడ కూడా నిన్న జరిగిన ఢిల్లీకి వెళ్ళిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఏపీలో జరుగుతున్న దాడుల గురించి నివేదిక ఇవ్వడానికి వెళ్ళిన అధికారులకు సంబంధించిన వార్తని మనం చూసుకోవచ్చు. బాధ్యత మరిచారా, సిఎస్ డీజీపీలపై ఎన్నికల కమిషన్ కన్నెర, పోలింగ్ అనంతరం హింసపై తీవ్ర ఆగ్రహం, పల్నాడు అనంత ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ బదిలీ. సో డిఎస్పీ నుంచి ఎస్ఐ వరకు 12 మంది పోలీస్ అధికారులు సస్పెన్షన్, వీరందరిపై శాఖపరమైన విచారణ. హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్, 2 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కోర్టు ముగిసేలోగానే ఛార్జ్షీట్ వేయాలి, కౌంటింగ్ తర్వాత కేంద్ర బలగాల కొనసాగింపు, 15 రోజుల పాటు 25 కంపెనీలతో బందోబస్తు. సో ఇక పల్నాడులో ఏం జరిగింది, సో పల్నాడులో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది. ప్రత్యేకంగా ఆధారాలు చూడక్కర్లేదు. హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆందోళన, ఎక్కడ హింస జరగకుండా చర్యలు తీసుకోండి, సీఈఓ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ఆదేశం. సో బదిలీదారులు కేసులు పెట్టాలి, వైసీపీ రౌడీల నియంత్రణలో అధికారుల వైఫల్యం అంటూ కూడా చంద్రబాబు కామెంట్ చేశారు. సో ఇక్కడ కూడా ఇసుక తవ్వకాలకు సంబంధించిన వార్తే, అడ్డగోలుగా తవ్వకాల, ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం, అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలోనూ కమిటీ ఏర్పాటు, 4 రోజుల్లో మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేయాలి, ఉల్లంఘనలపై క్రిమినల్ చర్యలు చేపట్టి నివేదిక ఇవ్వండి, అక్రమాలపై చర్యలకు వెనకాడొద్దు, ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి జిల్లాలో గ్రీవెన్స్ సెల్. సో ఎన్జిటి తీర్పులోని అన్ని అంశాలను పాటించాలి, ఇసుక మైనింగ్ పై ధర్మాసనం మార్గదర్శకాలు జారీ.
సో ఇక ఎలక్షన్స్ కి సంబంధించిన బెట్టింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించింది ఖాయ్ రాజా ఖాయ్, రాష్ట్రంలో బెట్టింగ్ బంగారు రాజులు. కూటమా వైసీపీనా, ఎన్ని సీట్లు, పిఠాపురంలో పవన్ మెజారిటీ ఎంత? సో పులివెందుల కుప్పంపై పందాలు, లోకేష్ షర్మిల అవినాష్ పై బెట్టింగ్స్, బెజవాడలో కేశినేని బ్రదర్స్ పై కూడా 1,00,000కు 5,00,000 నుంచి 1,00,000కు 1,00,000. సో బెట్టింగ్లు కడుతున్న పందెం రాయులు, తెలంగాణలోనూ కాకరేపుతున్న వైనం. సో ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే నిన్న ఐక్యాప్ భేటీ అయిన సీఎం, ఐక్యాప్ టీంతో భేటీ అయిన సీఎం కి సంబంధించి కొన్ని పాయింట్స్. మళ్ళీ చరిత్ర సృష్టిస్తున్నాం, పోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్. 2019కి మించి 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. జూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది. 59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం, వచ్చే 5 ఏళ్లు మరింత మేలు చేద్దాం. విజయవాడలో ఐక్యాప్ ప్రతినిధులతో సమావేశం. సో డీబీటీ పథకాల చెల్లింపులు ప్రారంభం, వైఎస్ఆర్ ఆసరాకు 1,480 కోట్లు విడుదల, జగనన్న విద్యా దీవెనకు 502 కోట్లు చెల్లింపు. పోలింగ్ కి ముందు నిధుల పంపిణీని అడ్డుకున్న బాబ్ బ్యాచ్. సో పోలింగ్ అయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దని ఈసీ ఆదేశం. పేదలకు మేలు చేయడానికి హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం, ఒకరోజు వెసులుబాటు ఇచ్చిన హైకోర్టు. సో పోలింగ్ ముగియడంతో పేదలకు నిధులు చెల్లిస్తున్న సర్కార్. సో ఈ కల్లర్లకు సంబంధించి ఎవరైతే పోలీస్ అధికారులపై వేటు పడిందో వాళ్ళ ఇమేజెస్ ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పల్నాడు అనంత ఎస్పీలపై వేటు, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్. సో పల్నాడు కలెక్టర్ శివశంకర్, తిరుపతి ఎస్పీ క్రిషాంక్ క్రాంత్. సో వారిద్దరూ సస్పెన్షన్. ఎన్నికల అనంతరం శరణులపై ఈసీ చర్యలు, సిట్ ఏర్పాటు 2 రోజుల్లో నివేదిక. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ. 3 జిల్లాల్లో మరో 12 మంది పోలీస్ అధికారులు సస్పెన్షన్. కౌంటింగ్ తర్వాత 15 రోజులు. ఏపీలో 25 కంపెనీల పారా మిలిటరీ బలగాలు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం. ఏపీలో పరిస్థితిపై సీఎస్ డీజీపీతో చర్చించిన సిఈసి. సో ఇక్కడ చూసుకుంటే టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే. సో ప్రజాస్వామ్య ప్రక్రియ పాతరేసిన ఫలితం, విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణం. రాజకీయ ఒత్తిళ్లతో పోలిస్తే అధికారుల బదిలీ. సో పురంధేశ్వరి జాబితా ప్రకారం నియామకాలు, ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు. సో ఘటనల కారణం టీడీపీ బీజేపీ అని కూడా మనకి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో గోపిరెడ్డి హత్యకు చెదులవాడ కుట్ర, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ హత్యకు వ్యూహం. సో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు ఇల్లు కేంద్రంగా కుట్ర, గోపిరెడ్డి దొరికిపోవడంతో ఆయన మామపై హత్యాయత్నం. అనంతరం అరవింద్ బాబు హౌస్ అరెస్ట్. పోలీసుల తనిఖీల్లో మారణ ఆయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం. పోలింగ్ కు ముందే పథకం ప్రకారం సమర్చుకున్న వైనం. సో మారణ ఆయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు, పల్నాడులో హత్య రాజకీయాలని నమ్ముకున్న టీడీపీ. సో ఇక్కడ వైసీపీ నేత బొత్స కామెంట్ చూసుకుంటే, చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు అంటూ కూడా కామెంట్ అయితే చేశారు. సో గవర్నర్ నజీర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ ప్రతినిధులు. సో ఇక్కడ వైసీపీ నేతల కామెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రతిపక్షంగా వ్యవహరించిన ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా, టీడీపీ ఫిర్యాదులపై ఏకపక్షంగా చర్యలు, మిశ్రాపై న్యాయ విచారణ చేయాలి అంటూ కూడా బొత్స కామెంట్ చేశారు. సో ఇక మరిన్ని నేతల కామెంట్స్ చూసుకుంటే, కొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారు అంటూ కూడా మంత్రి మేరుగ నాగార్జున చేసిన కామెంట్. సో కౌంటింగ్ సజావుగా సాగాలంటే మిశ్రాను మార్చాలి. సో ఎంపీ మోపిదేవి కామెంట్ ఇది. సో జిల్లా ఎస్పీలను బెదిరిస్తున్నారు. సో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్. సో పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుంది, ఇది రాజకీయ విశ్లేషకుల మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్ళీ ఎన్నుకుంటారు. సో పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకత నిదర్శనమేనని ప్రచారం అవాస్తవం. 2004లో 69.8% పోలింగ్తో వైఎస్ఆర్ కు అధికార పగ్గాలు. 2009లో 72.7 పోలింగ్తో మళ్ళీ సీఎంగా వైఎస్ఆర్. తెలంగాణలో 2014లో 69.5% పోలింగ్తో అధికారంలోకి టీఆర్ఎస్. సో ఇప్పుడు ఏపీలో అదే ట్రెండ్. మరిన్ని సీట్లతో సీఎం జగనే, వైఎస్ జగనే సీఎం అవుతారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక వెలుగులో చూసుకుంటే, ముంచెత్తిన వాన. సో నిన్న సాయంత్రం తెలంగాణలో కురిసిన భారీ వర్షం అని కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్ లో 2.5 గంటల పాటు కుండపోత, రోడ్లన్నీ జలమయం, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్, పలు ప్రాంతాల్లో విరిగిపడ్డ చెట్లు, కొన్ని చోట్ల వరదల్లో మునిగిపోయిన వాహనాలు. జిల్లాలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు, అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా. సో వెల్దుండిలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం, పిడుగులు పడి సిరిసిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 1 మృతి. సో మరో 5 రోజులు వానలు, అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్. సో ఇక భూములకు సంబంధించి రేవన్ కామెంట్స్ చూసుకుంటే, సో రాష్ట్రంలో భూముల విలువ పెంపు, రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో
సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్, వాస్తవ అమ్మకాలు కొనుగోలు తగ్గట్టుగా మార్కెట్ వాల్యూకు సవరణలు ఉండాలి. ఎక్కడెక్కడ ఏ భూముల విలువ పెంచాలో నిర్ధారించండి. స్టాంప్ డ్యూటీ పెంచాలా తగ్గించాలా అనే దానిపైన స్టడీ చేయండి. జస్టిస్ ఎగవేతలు ఆ క్రమం మధ్య అరికట్టండి. సో వార్షిక లక్ష్యాన్ని అనుగుణంగా రాబడి వచ్చేలా మంత్లీ టార్గెట్ ఉండాలని ఆదేశం. సో ఇక్కడ చూసుకుంటే టార్గెట్ 40,000 కోట్లు రుణమాఫీ, రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు. సో రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాట్లు చేసి అప్పు తీసుకోవాలని యోచన. LRS జీవో 59 దరఖాస్తుల పరిష్కారం పైన కూడా ఫోకస్. సో జీవో 59 అప్లికేషన్స్ తో 2,000 కోట్ల, LRS తో 10,000 కోట్లు వస్తాయని కూడా అంచనా అయితే ఇస్తుంది ప్రస్తుతం. సో త్వరలో టీచర్లకు ప్రమోషన్, పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు ఆదేశం మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ. సో ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం. సో పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ. సో ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఒక అప్డేట్ చూసుకొచ్చి, ఈ నెలాఖరుకు రాష్ట్రానికి ప్రభాకర్ రావు, సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మెయిన్ నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఈ నెల ఆఖరు కల్లా రాష్ట్రానికి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. సో ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చిన అరెస్ట్ ఖాయమని అయితే పోలీసులు అయితే స్పష్టం చేశారు. ఇక దిశలో కూడా ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకి సంబంధించిన వార్తలే చూసుకోవచ్చు. రుణమాఫీకి నిధుల సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కార్. 3 దారులు: కార్పొరేషన్ ఏర్పాటుతో రుణాలు ట్రాన్స్ఫర్, హైదరాబాద్ లో విలువైన భూముల అమ్మకం, 30,000 కోట్లు లాంగ్ టర్మ్ అప్పు తీసుకునే యోచన. సో ఆ 3 సర్కార్ అప్లినెంట్లే అంటున్న ఆర్థిక నిపుణులు. ముందుగా అగ్రిసీన్ విధించాలంటున్న ప్రభుత్వం. పొలిటికల్ గా బద్నాం అవుతామని వెనుకడుగు బీఆర్ఎస్. సో ఆర్బీఐ అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. సో ఇక్కడ చూసుకుంటే ఇంటర్నల్ సర్వే, ఏ వర్గాలు ఎవరికి ఓట్లు వేశాయనే దానిపై 50 మంది కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ ఎనాలిసిస్. బూత్ల వారీగా జాబితా సేకరణ, లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం. సో ఈ ఎలక్షన్ లోను సమిష్టిగా కృషి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలో నిర్ణయం. సో ఇక్కడ కూడా రాష్ట్రంలో కురిసిన వర్షానికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. దంచి కొట్టింది హైదరాబాద్ లో గంట పాటు వర్షం. సో 74 రద్దీ ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు, పలు చోట్ల విరిగిన చెట్లు, భారీగా ట్రాఫిక్ జామ్. బంజారా హిల్స్ లో కొట్టుకుపోయిన నల్లా స్లాబ్. మరో 5 రోజులు వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక ప్రధాని కామెంట్ చూసుకుంటే, 5 ఏళ్లలో 5గురు ప్రధానులు అధికారంలోకి వస్తే ఇదే కోరుకుంటున్న ఇండియా కూటమి. జూన్ 4న విపక్షాల పగటి కలలు భగ్నమవుతాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో మోదీ కామెంట్స్. సో ఇక మాజీ సీఎం కేసీఆర్ కామెంట్స్ చూసుకుంటే, హామీలు బూట దాఖలు అని కూడా కామెంట్ అయితే చేశారు. 5 నెలల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నిరంతర ప్రజాక్షేత్రంలో ఉండాలి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీపై పైచేయి సాధిస్తాం. సో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హరీష్ రావు అలాగే సీనియర్లతో కూడా భేటీ అయినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇవి ప్రధానంగా ఇవాళ పత్రికలోని వార్తలు. చూస్తున్నాయండి 6 టీవీ.